ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 12 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటా 5 కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలిపింది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఆమోద ముద్ర వేసింది కేబినెట్. నూతన బార్ పాలసీకి ఆమోదం తెలిపింది. నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోద ముద్ర వేసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు 900 కోట్లు గ్యారంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. వైశాలి, ఈ రోజు ఉదయం 11 గంటలకి సీఎం అధ్యక్షున అయితే మాత్రం కేబినెట్ సమావేశం నిర్వహించారు. దీనిపై కూడా వివిధ కీలక అంశాలపై కూడా చర్చించి కీలకమైన నిర్ణయాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం మనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూడా ఈ కేబినెట్ అయితే పచ్చజెండా ఊపిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఈ రానున్న రోజుల్లో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధిగా సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై కూడా ఈ కేబినెట్ అయితే మాత్రం దీర్ఘకాలంగా చర్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సమావేశంలో కీలక పలు అంశాలు కూడా ఆ మంత్రివర్గం చర్చించింది. చర్చించిన నిర్ణయాలు కూడా తీసుకుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎంతో కాలంగా రాష్ట్రంలో మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఆ పథకం ఉందో ఆ పథకాలపై కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈ నెల ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపై కూడా ఇప్పటికే అధికారులతో కూడా పూర్తి స్థాయి కసరత్తు కూడా పూర్తి చేశారు. అదేవిధంగా రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆ 0 టికెట్ తో కూడా ఉచితంగా ప్రయాణం చేసేలా కూడా ఆ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నారు. అదేవిధంగా మొత్తం కూడా బస్సుల్లో 74% బస్సులు ఉన్నటువంటి పల్లె వెలుగు, అల్ట్రా, అదేవిధంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా వివిధ కేటగిరీల్లో కూడా ఈ బస్సుల్లో కూడా ఉచిత పరిమాణాలను కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే కూడా దీనిపై కూడా ఈ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా కొన్ని ఏదైతే తెలిపారు. అలాగే పలు సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఈ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అదేవిధంగా నాలా చట్ట సవరణ సంబంధించి కూడా కేబినెట్ లో అయితే మాత్రం చర్చించి అయితే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే కూడా కొత్త రేషన్ కార్డులు జారీకి నూతన బార్ పాలసీ అంశాలపై కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందని చెప్పుకోవడం. అదేవిధంగా ఫ్రీ హోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అన్నింటి జరిగినటువంటి అక్రమాలపై కూడా సబ్ కమిటీ నివేదిక ఒక కమిటీ వేసింది. ఆ కమిటీపై కూడా చర్చించున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్రిడిటేషన్ జారీ చేసే అంశాలపై కూడా ఈ మంత్రివర్గంలో చర్చించి అయితే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కొత్త అక్రిడిటేషన్ జారీ చేసేందుకు కూడా పలు సంస్థలపై కూడా ఆ కేబినెట్ ముందుకు వచ్చాయి. దానిపై కూడా ఇటు మంత్రివర్గం కూడా పూర్తిగా చర్చించి దీనికైతే ఏదైతే సమాచార పౌర శాఖ మంత్రి కొలుసు పార్థసారి కూడా చర్చించారు. దీనిపై కూడా నిన్న కొలుసు పార్థసారి కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలు జరిగించారు. ఈ నేతృత్వంలోనే ఇప్పటికే కూడా గత వారం రోజుల క్రితం కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇటు ఏదైతే సీఎం బృందం ఏదైతే సింగపూర్ లో పర్యటించి విషయం తెలిసిందో ఆ పర్యటనకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ కేబినెట్ లో అయితే మాత్రం దీర్ఘంగా చెల్లించారు. ఇదైతే మనం చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా 6 హామీ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు దిశగా కూడా ప్రభుత్వం నడుస్తుంది. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని లిక్కర్ పాలసీలో అరెస్టులు ఏ పర్వంగా ఏదైతే ఉందో దానిపై కూడా ఎదుర్కోవాల్సిన తీరుపై కూడా ఇటు మంత్రులకు వివరించారు. అదేవిధంగా అక్రమ అరెస్టులకు కూడా మంత్రుల్ని అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా వివాదాలు తావు లేకుండా కూడా మాట్లాడాలి అని చెప్పేదైతే కూడా ఇటు మంత్రులు సూచించారు. అదేవిధంగా కూడా ఇప్పటికే ఇటు గ్యాస్ పథకం కానివచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రమాణం కానివచ్చు, అదేవిధంగా
వృద్ధులకి కానివచ్చు పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా ఇటేపు ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొనే విధి విధానాలను కూడా ఈ కేబినెట్ అయితే చర్చించారు. అదేవిధంగా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఏ విధంగా లబ్ధి కూటమి ప్రభుత్వం చేకూర్చుంది, దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశాలపై కూడా ఈ కేబినెట్ అయితే కూడా చర్చించింది. అదేవిధంగా కూడా ప్రధానంగా చూసేది మాత్రం రానున్న రోజుల్లో కూడా కొత్తగా రేషన్ కార్డులని కూడా ఏటీఎం కార్డుల తరహాలో కూడా ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. దీనికి ఈ నెల 25 నుంచి కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చి కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసి ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేయనుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో కూడా చర్చించారు. అదేవిధంగా కూడా మహిళలకి ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి కసరత్తు చేయనుంది. దీన్ని ఆగస్టు 15 నుంచి కూడా ప్రారంభం చేయనున్నారు. ఎక్కడికెక్కడ కూడా మహిళలందరూ కూడా సంతోషించేలా కూడా, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన కూడా అమలు తీసుకున్నారు. అందుకే దీనికి సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే విధానాన్ని కూడా చర్చించారు. దాంట్లో ఉన్నటువంటి లోపాలు కూడా గుర్తించి అవి కూడా ఇక్కడ జరగకుండా ఉండేలా చూసుకుంటూ కూడా ఇటు చంద్రబాబు అధ్యక్షుడు అయితే మాత్రం ఈ కూటమి మంత్రులు కూడా కేబినెట్ అయితే మాత్రం కూడా చర్చించారు. దీనిపై కూడా ఒక దీర్ఘకాలమైనటువంటి నిర్ణయం అయితే కూడా తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు మనం వైశాలి. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్.